శిల్ప గారు ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సార్ ఏం లేదు సార్. చేస్తున్నారు కదా? చేస్తున్నాం సార్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు చెప్పిన ప్రాబ్లమ్స్ వరకు అన్నీ ఓకే, ఎలాంటి డౌట్స్ అయితే ఏం లేవుగా? ఓకే అంటే మళ్ళీ చేయాలి సార్, ఒకసారే చేసింది. సో మళ్ళీ మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. అట్లంటే మీరు చెప్పినట్టు ప్రాక్టీస్ చేస్తానే ఉండాలి. అవునవును. అంతేగా. ఇప్పుడు అకౌంట్స్ అంటేనే మన ప్రాక్టీస్ ఉండాలి ఎక్కువ. అంటే ఇప్పుడు మనం చెప్పడం ఏంటంటే ఒక ఓకే. సాఫ్ట్వేర్ కదండి, సాఫ్ట్వేర్ కాబట్టి దాని మీద కంటిన్యూగా వర్క్ చేస్తూ ఉంటేనే మనకి ఒక గ్రిప్ దొరుకుతుంది. ఏదో నేర్చుకున్నాము, ఓకే. ఓకే. ఓకే నేర్చుకోవాలని నేర్చుకున్నాము ఎనఫ్ అంటే కుదరదు. ఒకవేళ మీరు ఓకే. జాబ్ వెళ్ళేంత వరకైనా కూడా మీరు సమ్ టైమ్స్ మీకున్న టైంలో మీ వర్క్ అంతా అయిపోయిన తర్వాత హోంవర్క్ తర్వాత ఏదైనా సంథింగ్ రిమైనింగ్ టైం వేస్ట్ చేసుకోకుండా ట్రై చేయండి. టైం ఎక్కువ ఉన్నప్పుడు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. 1 అవర్ కానీ 2 అవర్ కానీ తెలియంటి ఇంకా తెలుసుకోవడానికి ట్రై చేయండి. టైం మాత్రం వేస్ట్ చేయదండి. ఓకే సార్. ఓకే. ఓకే సార్. సహినా, ఎనీ డౌట్స్? ఆ ప్రాబ్లమ్స్ ఏమో ఆపే ఉంటుంది సార్, మీరు పూర్తి లింక్ లేదు. లాస్ట్ ఇప్పుడు నేను బ్యాలెన్స్ చెక్ చేసుకున్నాను. ఇప్పుడు బ్యాలెన్స్ షీట్ నిన్న చెప్పిన ప్రాబ్లం బ్యాలెన్స్ షీట్ పెట్టాను, రిమైనింగ్ పెండింగ్ ప్రాబ్లం రెండు లింక్స్ పెట్టాను. రెండు చూడు. ఓకే ఓకేనా? సో అది తర్వాత ఇన్వెంటరీకి సంబంధించి కూడా పెట్టాను. ఇన్వెంటరీ ఏంటి, సేల్ వరకు పెట్టాను. ఇంకా రిమైనింగ్ వేయలేవా? అది రిసిప్ట్ కానీ పేమెంట్ కానీ అకౌంట్ సేల్ అంతే కదా. ఆ 3 చేయలేవా? సగం ప్రాబ్లం పెట్టేశాను కదా ఆల్రెడీ. ఓకే ఓకేనా? సార్, ఇప్పుడు చేశాను కంప్లీట్ గానే. అంతా నేను పెట్టేస్తే ఇంకా మీరు ఏం ప్రయత్నం చేస్తారు చెప్పు? అంటే మధ్యలో కీస్ వస్తా ఉంటాయి కదా, షార్ట్ కట్ కీస్, అవన్నా ఇక్కడ ఏంటంటే తెలుసుకోవడానికి. ఆ షార్ట్ కట్ కీస్ ఏంటి, మీకు ఫస్ట్ నుంచి ఒక్కొక్క షార్ట్ కట్ కి యాడ్ చేసుకుంటూ వస్తాను. ఎండ్ ఆఫ్ ది డేకి అన్నీ వచ్చేస్తాయి. ఓకేనా? అందుకోసం మధ్య మధ్యలో ఇది చెప్తున్నాను. యాక్చువల్గా యూజ్ చేయను, బట్ యూజ్ చేస్తున్నాను. ఒక్కొక్కటి 2, 3 అట్లా కొన్ని యూజ్ చేస్తున్నాను. ఓకే, ఎండ్ ఆఫ్ ది డేకి ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. మన స్టార్టింగ్లో అన్నీ చెప్పకూడదు. ఓకే, సో అది ఓకే. ఇంతవరకు ఇంకేం డౌట్స్ లేగా ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం వరకు? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా? ఇప్పటి వరకు చెప్పిన దాంట్లో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి, టైం కేటాయించాలి ఎక్కువ. సేసు ఇంకా సేసు ఏం చేస్తున్నారు రాకుండా? నెక్స్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి అమ్మా. నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది? ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం ఏముంది ఒకసారి చూడండి. పేజ్ నెంబర్ 50. మ్యానుఫ్యాక్చరింగ్. సో మీకు తెలిసినంత వరకు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి చెప్పండి చూద్దాం. చెప్పు సాహినా. శిల్పా గారు చెప్పండి మీరు కూడా. అంటే ఫ్యాక్టరీస్ లో మెటీరియల్స్ రెడీ చేసి అవుట్పుట్ సేల్ చేస్తారు కదా సార్. రా మెటీరియల్స్ పర్చేస్ చేసి ఓకే, ఏమన్నా టాయ్స్ అవి అవుట్పుట్ వచ్చాక వాటిని సేల్ చేస్తారు. ఎగ్జాంపుల్ చెప్పు ఒకటి. ఎగ్జాంపుల్ అంటే షర్ట్స్, టీ షర్ట్స్, ప్యాంట్స్, వాటికి సంబంధించిన క్లాత్స్ అన్ని మనం మ్యానుఫ్యాక్చరింగ్ లో తీసుకుంటాం, పర్చేస్ చేస్తాము రా మెటీరియల్స్ అన్ని. దానికి సంబంధించి అవన్నీ మనం రెడీమేడ్ చేసి షర్ట్స్ ప్యాంట్స్ గా మనం సేల్ చేస్తాము. ఓకే. సో అసలు మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే పర్టికులర్గా నేచర్ ఆఫ్ మన బిజినెస్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ మార్కెటా, లేకుంటే మొబైల్ సంబంధించిందా, లేకుంటే స్పేర్ పార్ట్స్ సంబంధించిందా. ఇప్పుడు మొబైల్ ఉంది, మనము డిఫరెంట్ పర్సన్స్ నుంచి మార్కెట్లో దానికి సంబంధించిన స్పేర్ పార్ట్స్ అన్ని పర్చేజ్ చేస్తాం. దాన్ని ఒక ప్రోడక్ట్గా తయారు చేసి మార్కెట్లో ప్రాఫిట్కి సేల్ చేసుకుంటాం. లేదు క్లాత్ మార్కెట్గా అనుకోండి, ఒక షర్టు తయారు చేయాలి. షర్టు తయారు చేయాలంటే దానికి సంబంధించిన క్లాత్ కావాలి,
తర్వాత బటన్స్ కావాలి, తర్వాత థ్రెడ్ కావాలి. ఇలా డిఫరెంట్ సెకండ్ పార్టీ దగ్గర నుంచి పర్చేస్ చేసి మన బిజినెస్ ఒక ప్రోడక్ట్గా తయారు చేసి మార్కెట్లో సేల్ చేయడం. ఈ యొక్క టోటల్ ప్యాటర్న్ అనేది ఎలా జరుగుతుంది అనేది మనం ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నేను కంపెనీ క్రియేషన్ చేస్తున్నాను. సో మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటంటే పర్టికులర్గా మన నేచర్ ఆఫ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో దానికి రిలేటెడ్గా సంబంధించిన రా మెటీరియల్ పర్చేస్ చేసి ఒక ప్రోడక్ట్గా తయారు చేసి దాని మీద ప్రాఫిట్గా అమ్ముకోవడం. ఓకేనా, ఆ హోల్ ప్రాసెస్ ఎలా జరుగుతుందో చూద్దాం ఇప్పుడు. సో కంపెనీ నేమ్ ఉంది ఇక్కడ, ఇండియన్ రెడీమేడ్స్. ఓకే, ఆంధ్రప్రదేశ్ తీసుకుంటున్నా, ఎంటర్ చేస్తున్నా, సేవ్ చేస్తున్నా. సో యాజ్ యూజువల్ మెయింటైన్ అకౌంట్స్ ఆప్షన్ ఎస్ పెట్టండి, బిల్ వైజ్ ఆప్షన్ నో పెట్టండి, మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 3 ఆప్షన్స్ ఎస్, ఇంకా రిమైనింగ్ అన్నీ అవసరం లేదు, ఇవన్నీ నో పెట్టండి. సేవ్. ఇంకా యాజ్ యూజువల్ క్రియేట్లోకి వెళ్ళాలి, లెడ్జెస్ని క్రియేట్ చేయాలి. లెడ్జెస్ ఏమేమున్నాయి చెప్పండి చూద్దాం. క్యాపిటల్ అకౌంట్, తర్వాత పర్చేజ్ అకౌంట్, తర్వాత ఇండియన్ గార్మెంట్స్, సో సన్రీ క్రెడిటార్, తర్వాత ఫ్రెంచ్ షాప్, సన్రీ క్రెడిటార్, తర్వాత హరి ట్రేడర్స్, సన్రీ క్రెడిటర్స్. ఓకే, ఇంకా ఏమున్నాయి, వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత అదర్ మిస్లెన్ ఎక్స్పెన్సెస్. డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, తర్వాత సేల్స్ అకౌంట్స్, తర్వాత కిషోర్ షోరూమ్, సన్రీ డెటార్స్. ఓకేనా, ఈ విధంగా లెడ్జెస్ అన్ని క్రియేట్ చేసుకున్నాం. ఓకేనా, చూడండి ఈ ప్రాబ్లంకి మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలా అంటే ఒక్కొక్క ప్రాబ్లం బట్టి ఒక్కొక్క రకం ఉంటుంది, అన్నిటికీ ఇవ్వం. ఇప్పుడు ఈ ప్రాబ్లంకి మనం ఇక్కడ చూడండి లాస్ట్ ప్లేస్లో ఏమైనా ఇచ్చామా, ఏం ఇవ్వలేదు, లెడ్జెస్ క్రియేట్ చేసాం, సేవ్ చేసాం, అంతే. ఇప్పుడు బ్యాక్ వచ్చేయాలి. వచ్చిన తర్వాత ఫస్ట్ యూనిట్స్కి వెళ్దాం. యూనిట్స్ ఏమేమి ఉన్నాయి, యూనిట్స్ చూడండి ఒకసారి. ఫస్ట్ది ఎంటీ అంటే మీటర్స్, తర్వాత డీజెడ్ అంటే డజన్స్, తర్వాత పీసీ అంటే పీసెస్, తర్వాత ఎన్ఓఎస్ అంటే నంబర్స్. ఇలాగా యూనిట్స్ క్రియేట్ చేసుకుంటాం, సేవ్ చేసేయాలి. తర్వాత ఎస్కేప్ ఇవ్వండి, స్టాక్ గ్రూప్లోకి వెళ్ళండి. స్టాక్ గ్రూప్ ఇక్కడ యాక్చువల్గా ఇవ్వలేదు, క్లాత్, బటన్స్, థ్రెడ్స్ అని నేను క్రియేట్ చేసుకుంటున్నా. ఓకేనా, అది ఇవ్వలేదు, నేను క్రియేట్ చేసుకున్నా. జస్ట్ క్లాత్స్ అనేది ఒక గ్రూప్ చేస్తున్నా, స్టాక్ గ్రూప్. తర్వాత బటన్స్ అనేది ఒక గ్రూప్ చేస్తున్నాం, తర్వాత థ్రెడ్స్ అనేది ఒక గ్రూప్ చేస్తున్నాం. ఇలాగా 3 గ్రూప్స్ చేసుకున్నాను స్టాక్ గ్రూప్లో. ఇప్పుడు ఎస్కేప్ ఇస్తున్నాను. దీంట్లో స్టాక్ కేటగిరీ లేదండి, ఓన్లీ స్టాక్ గ్రూప్స్, స్టాక్ ఐటమ్స్, స్టాక్ యూనిట్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్తున్నా. ఓకే, డన్. సో ఐటమ్ ఏముందండి, రేమండ్ క్లాత్. ఇక్కడ గ్రూప్ ఏం తీసుకోవాలి, రైట్ సైడ్ వచ్చే చూడండి, ఏం తీసుకోవాలి, క్లాత్స్ తీసుకోవాలి. కేటగిరీ ఉందా, లేదు, తీసుకోవాల్సిన అవసరం లేదు. సో యూనిట్స్ ఏం తీసుకోవాలి, మీటర్స్ ఎంటీ, సేవ్ చేసేయండి. దీనికి కూడా నేను ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వడం లేదు, చూడండి, సేవ్ చేస్తున్నా. తర్వాత ఆగ్జాంబర్గ్ క్లాస్, మీటర్స్, సేవ్. తర్వాత ఏమున్నాయి, స్టైలిష్ బటన్స్. ఇప్పుడు గ్రూప్ ఏం తీసుకోవాలి, బటన్స్. సో యూనిట్స్ ఏం తీసుకోవాలి, డజన్స్. తర్వాత నెక్స్ట్ ఏముంది, క్రాస్ బటన్స్ తీసుకున్నాం, డజన్స్. తర్వాత స్మూత్ థ్రెడ్స్
థ్రెడ్స్. ఇప్పుడు ఏం తీసుకోవాలి? యూనిట్స్, పీసెస్ పీసెస్ తీసుకోవాలి. తర్వాత యార్న్ థ్రెడ్స్. థ్రెడ్స్. తర్వాత దాని కిందనే కాలర్ మెటీరియల్ ఒకటి ఎక్స్ట్రా ఉంది. దీనికి గ్రూప్ ఏం అవసరం లేదు, ప్రైమరీ పెట్టేయండి, పీసెస్ తీసుకోండి. తర్వాత సేల్స్లో చూడండి, అనే దాని కింద 4 నెంబర్ కింద హాఫ్ షర్ట్స్ ఫుల్ షర్ట్స్ ఉన్నాయి, అవి ఇక్కడ క్రియేట్ చేయాలి. హాఫ్ షర్ట్స్ ఇక్కడ నేను గ్రూప్ క్రియేట్ చేయాలా, మర్చిపోయా. ఇక్కడే ఏం చేస్తాను, నేను ఆల్ట్ సి ఇస్తా. ఆల్ట్ సి ఇచ్చి ఆన్ ద స్పాట్ క్రియేట్ చేస్తా. డైరెక్ట్గా స్టాక్ గ్రూప్లోకి వెళ్ళిపోతుంది. షర్ట్స్ అని ఒక గ్రూప్ చేస్తాను. చూడండి ఆన్నే సేవ్ అయిపోయింది. ఓకేనా? ఇక్కడ నెంబర్స్, తర్వాత ఫుల్ షర్ట్స్ అని గ్రూప్ తీసుకుంటున్నా, నెంబర్స్. ఈ విధంగా ఐటమ్స్ అన్ని క్రియేట్ చేయాలి. చూడండి నేను ఒకటే చెప్తాను, ప్రతి ప్రాబ్లం కూడా మెటీరియల్ బ్యాక్ సైడ్లో ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది, ఎలా చేయాలి అని. ఒక్కసారి మీరు వెనక్కి వెళ్ళి చూసుకోండి ఏ ప్రాబ్లంకైనా. ఓకే, ఎస్కేప్ ఇస్తున్నాను, ఎస్కేప్. ఇప్పుడు వచ్చేసలేక వస్తున్నాను. ఈ ప్రాబ్లం ఏంటంటే, మనకి ఒక బిజినెస్ అనేది పెట్టుకున్న తర్వాత మనం సెకండ్ పార్టీస్ నుంచి, అంటే సప్లయర్స్ నుంచి మనం ఏ నేచర్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో దానికి రిలేటెడ్గా క్లాత్, థ్రెడ్, బటన్స్ అనేది పర్చేజ్ చేసిన తర్వాత మనకి ఎంత మొత్తంలో క్వాంటిటీ కావాలి అనే ఒక నెంబర్ ఫిక్స్ చేసుకొని దాన్ని మనం ఏం చేస్తామంటే ఆ క్వాంటిటీని జనరేట్ చేసుకొని మార్కెట్లో సేల్ చేస్తాం. అది ప్రొసీజర్. సో ఫస్ట్ క్యాపిటల్ అమౌంట్ ఎంత ఇచ్చారు ఇక్కడ, 25 lakhs క్యాష్. తర్వాత పర్చేజ్, పర్సన్ ఇండియన్ గార్మెంట్స్. సో ఐటమ్ ఏమున్నాయి, ఫస్ట్ రేమాండ్, క్వాంటిటీ ఎన్ని ఉన్నాయి, 3500 meters, రేటు 350. తర్వాత ఆక్సంబర్ క్లాత్ 4000, రేట్ వచ్చేసి 250. టోటల్గా 22,25,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది. సేవ్ చేయాలి. నెక్స్ట్ ఇంకో పర్సన్ దగ్గర నుంచి ఏం చేసాం, ఫ్రెంచ్ షాప్ నుంచి బటన్స్ పర్చేజ్ చేసాం. సో స్టైలిష్ బటన్, క్వాంటిటీ 2000, రేట్ ఎంత, 350. తర్వాత క్రాస్ బటన్స్, సో క్వాంటిటీ, రేటు 1300. సో టోటల్గా 1,52,000కి మనం పర్చేజ్ చేయడం జరిగింది బటన్స్. తర్వాత నెక్స్ట్ హరి ట్రేడర్సా. సో ఇక్కడి నుంచి ఏం పర్చేజ్ చేసాం, స్మూత్ 2000 pieces, రేటు 15. తర్వాత యార్న్ థ్రెడ్స్ 1500, రేట్ వచ్చేసి 20. సో టోటల్గా 60,000కి పర్చేజ్ చేసాం హరి ట్రేడర్స్ నుంచి. నెక్స్ట్ కాలర్ మెటీరియల్ ఉంది కదా, ఇది డైరెక్ట్గా క్యాష్కే పర్చేజ్ చేసాం, ఏం పేరు ఇవ్వలేదు కాబట్టి. కాలర్ మెటీరియల్ 2000 pieces, రేట్ ఎంత, 30 rupees, 60,000కి పర్చేజ్ చేయడం జరిగింది. ఇలాగా మనము డిఫరెంట్ పర్సన్స్ నుంచి మనం ఏదైతే నేచర్ ఆఫ్ బిజినెస్ ఉంటుందో, అంటే ఒక సర్స్ తయారు చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన రా మెటీరియల్ మార్కెట్లో డిఫరెంట్ పర్సన్స్ నుంచి పర్చేజ్ చేసాం. ఇప్పుడు ఏం చేయాలంటే క్వాంటిటీని జనరేట్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి అంటే ఎస్కేప్ ఇవ్వాలి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత క్రియేట్లోకి వెళ్ళండి. క్రియేట్లోకి వెళ్ళి ఓచర్ టైప్లోకి వెళ్ళండి. ఓచర్ టైప్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అని క్రియేట్ చేయాలి. తిరిగి క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ అడుగుతుంది సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్, అంటే లిస్ట్ ఆఫ్ ఓచర్ టైప్స్. ఏం తీసుకోవాలంటే స్టాక్ జర్నల్ తీసుకోవాలి. స్టాక్, ఈ ప్లేస్లో స్టాక్ జర్నల్ తీసుకోవాలి. తర్వాత లాస్ట్ నుంచి రెండో ఆప్షన్, ఈ పై ఆప్షన్ యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ అనే ఆప్షన్ వేసి పెట్టాలి. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ఈ ఆప్షన్ వేసి పెట్టుకొని సేవ్ చేయాలి. ఒక ఎక్స్ట్రా ఓచర్ క్రియేట్ చేసుకున్నాం. తర్వాత బ్యాక్ వచ్చేయండి, ఓచర్స్లోకి రండి. ఓచర్స్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ అదర్ ఓచర్స్లోకి వెళ్తే రైట్ సైడ్లో ఇక్కడ ఆటోమేటిక్గా కొత్తగా ఒకటి జనరేట్ అవుతుంది, మ్యానుఫ్యాక్చరింగ్ అని. దీన్ని క్రియేట్ చేయాలి, Alt+F7. ఈ విధంగా దీని ప్యాటర్న్ వస్తుంది. అక్కడ చూడండి 4th తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఆఫ్సెట్ 1300 నెంబర్స్ జనరేట్ చేసుకోవాలనుకున్నాం. సో ఇక్కడ మనం ఆల్రెడీ ఐటమ్స్ క్రియేట్ చేసాం కదా, జస్ట్ స్పేస్ ఇస్తే రైట్ సైడ్లో చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్సెట్స్ తీసుకోవాలి.
క్వాంటిటీ ఎంత కావాలి 1300. ఇప్పుడు కాంపోనెంట్స్ అంటే కన్జూమ్షన్, ఆ రా మెటీరియల్తో అది తయారు చేయాలంటే ఏ దానికి ఎంత క్వాంటిటీ ఉపయోగించాం అనేది ఇక్కడ ఇస్తున్నాం. ఆగ్జాంబర్గ్ మన దగ్గర 4000 మీటర్స్ ఉంది, క్వాంటిటీ ఎంత యూజ్ చేస్తున్నాం 2600 యూజ్ చేస్తున్నాం. రేట్ రేట్ అదే పడిపోతుంది, పర్చేజ్ రేట్. తర్వాత స్టైలిష్ బటన్స్ ఎన్ని యూజ్ చేస్తున్నాం 8, 6, 7. 8, 6 తర్వాత యార్న్ ఎంత యూజ్ చేస్తున్నాం 1300 పీసెస్. 1300. తర్వాత కాలర్ మెటీరియల్ 1300 యూజ్ చేస్తున్నాం. ఓకే, అంటే మనకు 1300 నెంబర్స్ క్వాంటిటీ కావాలంటే ఆగ్జాంబర్గ్ నుంచి 2600 మీటర్స్ యూజ్ చేసాం, స్టైలిష్ నుంచి 867 డజన్స్ యూజ్ చేసాం, యార్న్ థ్రెడ్ వచ్చేసి 1300 పీసెస్, కాలర్ మెటీరియల్ 1300 పీసెస్ యూజ్ చేస్తే అప్పుడు 1300 నెంబర్స్ మనకి క్వాంటిటీ జనరేట్ అవుతుంది. ఎంటర్ ఇవ్వాలి. ఎంటర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ కాస్ట్ ఆఫ్ కాంపోనెంట్స్ అలా జనరేట్ చేసేటప్పుడు మిషన్లు ఉంటాయి కదండి, మిషన్లో ఎన్ని వర్క్ అవ్వాలంటే ఆ వర్క్ అయిన తర్వాత ఆ ప్రోడక్ట్ అంతా మనం ఏదైనా వెహికల్లోకి ఎక్కించాలన్నా అక్కడ ఉంటాయి కదా, అలాంటప్పుడు అక్కడ కూడా కొన్ని ఖర్చులు జరుగుతాయి. వేజెస్ ఇక్కడ ఇవ్వాలి, పర్సంటేజ్ ఇస్తే ఈ ప్లేస్లో ఇవ్వాలి, అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి, ఈ ప్లేస్లో ఇవ్వాలి. ఎంత జరిగింది వేజెస్ 39,000. అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్ ఎంత జరిగింది 91,000. ఓకే, సేవ్ చేస్తున్నాం. ఇప్పుడు హాఫ్ సర్ట్స్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్ సర్ట్స్ చూద్దాం. సో 1300 పీసెస్. ఓకేనా, సేమ్ ఐటమ్. ఇప్పుడు కిందికి రండి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ ఫుల్ షర్ట్, ఈడ కూడా 1300. సో క్వాంటిటీ రేమండ్ ఎంత యూజ్ చేసాం 3250. తర్వాత క్రాస్ బటన్స్ ఎంత యూజ్ చేసాం 1300 పీసెస్. తర్వాత స్మూత్ థ్రెడ్స్ 1300 పీసెస్. తర్వాత కాలర్ మెటీరియల్ ఇక్కడ చూడండి 1300 యూజ్ చేస్తున్నాం. మన యాక్చువల్గా మన దగ్గర ఉండేదే 2000 పీసెస్, పైన 1300 యూజ్ చేస్తాం. మళ్ళీ ఇక్కడ 1300 రాదు కదా, సో నెగిటివ్ స్టాక్ 600 చూపిస్తుంది. అంటే మన దగ్గర ఉన్న స్టాక్ అంటే ఎక్కువగా యూజ్ చేస్తున్నాం కాబట్టి నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. 2000 ఉంటే 2600 ఎట్లా యూజ్ చేస్తాం, మనం యూజ్ చేయలేం కదా, నెగిటివ్ చూపిస్తుంది. వేజెస్ అమౌంట్ ఎంత ఉంది ఇక్కడ 52,000. అదర్ మిస్లైన్ ఎక్స్పెన్సెస్ 1,30,000. చూడండి ఈ ప్లేస్లో ఇవ్వద్దండి, అమౌంట్ రాంగ్ వస్తుంది, అది పర్సంటేజ్ లాస్ట్లో ఇవ్వాలి. 1,30,000 సేవ్ చేస్తున్నాను. ఇలా మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చినప్పుడు ఇలా చేసుకోవాలి, ఈ ప్యాటర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేస్తున్నాం ఆటోమేటిక్గా ఫుల్ సర్చ్ మనం క్రియేట్ చేసామా సార్? అవును క్రియేట్ చేసాము. ఓకే, ఇప్పుడు చూడండి హాఫ్ సర్ట్స్ 1100 నెంబర్స్, ఫుల్ సర్ట్స్ 1100 నెంబర్స్ ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయింటాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకుని మార్కెట్లో సేల్ చేస్తాం. ఇప్పుడు సేల్స్లోకి వెళ్దాం. ఓకే, పర్సన్ ఎవరికి సేల్ చేస్తున్నాం, కిషోర్ షోరూమ్కి సేల్ చేస్తున్నాం. సో ఫుల్ సర్ట్స్ చూడండి ఆటోమేటిక్గా రైట్ సైడ్లో చూడండి వచ్చాయా 1300 నెంబర్స్ వచ్చాయి చూడండి. ఇప్పుడు దీంట్లో 800 నెంబర్స్ సేల్ చేస్తున్నారు. రేట్ ఎంత 1500కి. తర్వాత హాఫ్ సర్ట్స్ 600, రేట్ వచ్చేసి 1000. టోటల్గా 18 lakhsకి మనం సేల్ చేయడం జరిగింది. సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ క్యాష్కి సేల్ చేసాం. సో ఫుల్ సర్ట్స్ క్వాంటిటీ 500, రేట్ వచ్చేసి 1400. తర్వాత హాఫ్ సర్ట్స్ సో 700, రేట్ వచ్చేసి 900. 13,30,000కి మనం సేల్ చేయడం జరిగింది. ఇప్పుడు బ్యాక్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ చూడాలి. ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. చూసారా టోటల్గా నెట్ ప్రాఫిట్ మనకి ఎంత వచ్చింది 11,23,650 రూపాయలు మనకు నెట్ ప్రాఫిట్ రావడం జరిగింది. సో సేల్ పర్చేజ్ ఎంత చేసాం, సేల్ ఎంత చేసాం, ఇక కాలర్ మెటీరియల్ నెగిటివ్ ఎందుకు వచ్చింది, ఇవన్నీ మనం చూస్తాం. స్టాక్ సమ్మర్లోకి వెళ్దాం. స్టాక్ సమ్మర్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ట్ F1 ఇస్తే ఎక్స్పాండ్ అవుతుంది. తర్వాత రైట్ సైడ్లో F12 క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ షో గూడ్స్ ఇన్వర్స్, షో గూడ్స్ అవుట్వర్డ్స్, ఈ రెండు ఆప్షన్స్ వేసి పెట్టాలి. ఇప్పుడు చూడండి ఇన్వర్స్ అంటే పర్చేజెస్ అని, అవుట్వర్డ్స్ అంటే సేల్స్ అని, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్ అని. ఇప్పుడు మనం 2000 డజన్స్ మనం పర్చేజ్ చేసాము, 867 డజన్స్ సేల్ చేసాము, రిమైనింగ్ 1133 ఇవి మిగిలిపోయింది. ఏవైతే కంప్లీట్ అయిపోయి ఉంటాయో
అది కనిపించదు. పెండింగ్ బ్యాలెన్స్ ఉండేది మాత్రమే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే, ఈ విధంగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేసుకుంటాం. అంటే ఇది జస్ట్ నార్మల్ సెకండ్ మెటీరియల్లో డెప్త్ వస్తుంది, చాలా డెప్త్ వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఇది జస్ట్ నార్మల్ ఎలా ఉంటుంది అనేసి ప్రాబ్లం. ఓకేనా, మీరు ఓచర్ క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్లో వెళ్ళి ఓచర్ టైప్ ఇక్కడికి వెళ్ళి క్రియేట్ చేసుకోవాలి. ఇది స్క్రీన్ షాట్ పెడతాను మీకు గ్రూప్లో. ఓకేనా, సో ఎక్కడైనా ఈ ప్రాబ్లం వరకు ఎక్కడైనా డౌట్ ఉందా? ఓకే శేషు గారు అండ్ ఎనీ డౌట్స్ దీనికి రిలేటెడ్? యా చెప్పండి. హలో చెప్పండి, వినపడుతుంది. ఇన్వర్ట్ అవుట్పుట్ ఇస్తాం కదా, దానికి ఆప్షన్ ఏంటిది? స్టాక్ సమ్మరీ వెళ్ళిన తర్వాత ఆల్ట్ ఎఫ్ అని ఇవ్వండి. ఆల్ట్ ఎఫ్ అని ఇచ్చిన తర్వాత రైట్ సైడ్ లో F12 ఉంది, కాన్ఫిగర్. తర్వాత సో గూడ్స్ ఇన్వర్స్, సో గూడ్స్ అవుట్వర్డ్స్, ఈ రెండు ఆప్షన్స్ చాలు. ఎంటర్ ఇచ్చేసి సేవ్ చేయాలి, ఎంటర్ ఇచ్చేయాలి అంతే. ఇప్పుడు వచ్చేస్తుంది. సో దీని యొక్క ప్రొసీజర్ ఒకసారి చూడండి, బ్యాక్ సైడ్ లో లాస్ట్ లో చూపిస్తాను. పేజ్ నెంబర్ 102 సార్. 102. అక్కడ చూడండి, నీట్గా ఇచ్చి ఉంటాను. చూడండి ఏ ఆప్షన్స్ వేసి పెట్టాలని కూడా ఇచ్చున్నాను. ఓకే, చూడండి స్టాక్ గ్రూప్స్ ఏం పెట్టాలి, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏమున్నాయి, స్టాక్ క్రియేట్ ఐటమ్స్ ఏమున్నాయి, దాని యొక్క ప్రొసీజర్ ఎలా వెళ్ళాలి. ఓకేనా, ఆల్ట్ F7 అని యూజ్ చేయొచ్చు, లేకుంటే వోచర్స్ అనే క్రియేట్ చేయొచ్చు. ఇలా ప్రతి ప్రాబ్లం కూడా నేను బ్యాక్ సైడ్లో ఇచ్చి ఉంటాను. బట్ ఏంటంటే మీరు ఒకసారి చూసుకోవాలి ఫీచర్స్. ఒకసారి మెటీరియల్ ఫ్రీగా ఉన్నప్పుడు మెటీరియల్ అంతా ఒకసారి రెఫర్ చేస్తే మీకు క్లియర్ కట్గా ఏం చెప్తున్నాము డైరీ అనేది మనకు ఒక క్లారిటీ వస్తుంది. బట్ ఏంటంటే ఎవరికైనా కానీ చెప్తున్నాను, ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి అమ్మా. సో కోర్సు నేర్చుకునే రోజులు ఎక్కువగా ప్రాక్టీస్ చేయడానికి టైం ఉన్నప్పుడు వీలైతే ప్రయత్నం చేయండి. ఓకేనా, సో కొంచెం మనం ఏటుదాం. లర్నర్స్కి స్టార్టింగ్లో ట్రబుల్ అవుతుంది. రాను ప్యాటర్న్ అంతా ఒకటే, లెడ్జెస్ క్రియేట్ చేయడం ఒకటే, ఐటమ్స్ క్రియేట్ చేయడం ఒకటే, ఇవన్నీ మీకు ఆల్రెడీ తెలిసేసి ఉంటాయి. ఓకేనా, బట్ మెయిన్ పాయింట్ ఉంటుంది చూడండి. ఇప్పుడు వోచర్ ఉంది కదా, వోచర్ టైప్ ఎలా క్రియేట్ చేయాలో చూపించాను, అది మెయిన్ పాయింట్ దీంట్లో. ఇంకా ప్యాటర్న్ అంతా సేమే, లెడ్జెస్ క్రియేషన్ తెలుసు, ఐటమ్స్ క్రియేషన్ తెలుసు మీకు. ఇక్కడ ఏం చెప్పాలి మీకు, మెయిన్ పాయింట్ వోచర్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మెయిన్ పాయింట్ వస్తుంది ఈ ప్రాబ్లంలో. అంటే ఒక్క చిన్న స్మాల్ థింగ్ ఉంటుంది ప్రతి ప్రాబ్లంలో కూడా. మెయిన్ పాయింట్ ఒకటే ఉంటుంది. స్టార్టింగ్లో 1 వీక్ వరకు మాత్రమే మీకు కొంచెం కష్టంగా ఉంటుంది. తర్వాత రాను అన్నీ సేమ్ ప్యాటర్న్ ఉంటుంది. ఒక్క ఫ్యూచర్ మాత్రం వేరుగా ఉంటుంది. అది ఒక్కటి తెలుసుకోవడానికి ప్రతి ప్రాబ్లం మీకు చెప్పడం. ఓకేనా, అర్థమైంది లాజిక్? ఇప్పుడు ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో 2 ప్రాబ్లమ్స్, బ్యాలెన్స్ షీట్లో 3 ప్రాబ్లం. సేమ్ ప్యాటర్న్, లెడ్జెస్ ఎలా క్రియేట్ చేయాలో, ఐటమ్స్ ఎలా క్రియేట్ చేయాలో సేమ్ ప్యాటర్న్, సేల్ పర్చేజ్ ఎలా చేయాలో సేమ్ ప్యాటర్న్. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏం ఫీచర్ వచ్చింది, మ్యానుఫ్యాక్చరింగ్ మాత్రమే వచ్చింది. అది ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి కాన్సెప్ట్. ఈ ప్రాబ్లం అట్లా ఉంటుంది లాజిక్ టాలీలో. ఓకేనా, సో అది ఓకే. చెప్పమా. వన్ డౌట్ చెప్పండి. ప్రాబ్లం స్టాక్ ఇన్వెంటరీ ప్రాబ్లం 11th ప్రాబ్లం ఉంది కదా సార్? అవును, చెప్పు. 11th అందులో రిసిప్ట్ ఫ్రమ్ డెటార్స్ అని ఉంది కదా. ఎవరు వస్తారు డెటార్స్ అంటే? డెటార్స్ ఇప్పుడు ఇండియన్ ట్రేడర్స్ ఉన్నారు, దినేష్ ట్రేడర్స్ ఉన్నారు కదా. నేను ఎందుకు పైన ఇచ్చాను అది? అంటే పై దానికన్నా అదే దాని కింద వస్తే ఇప్పుడు పైన 2 డెప్టార్లు ఇచ్చి ఆ రిసిప్ట్ ఫ్రమ్ డెప్టార్స్ అంటే కింద ఇచ్చింటే ఎవరైనా చెప్పడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకేనా, సో ఎందుకు నేను పైన ఇచ్చానంటే పైన తీసుకోవాలి. కింద అదే పైన 45 మందిని పెట్టి తర్వాత డెప్టార్స్ అంటే అప్పుడు ఏది తీసుకోవాలి సార్ అని నీకు డౌట్ రావాలి. ఓకేనా, సో ఎందుకంటే పర్టికులర్గా అట్లా 5-6 మంది ఉన్నప్పుడు పర్టికులర్గా మన పేరు మెన్షన్ చేస్తాం, అది గుర్తుపెట్టుకో.
ఎందుకంటే ఎవరిని డెబ్టర్స్ అంటే డౌట్ వస్తుంది కదా, ఇప్పుడు లాగానే ఎలా డౌట్ వచ్చిందో సేమ్ అలాగే ఉంటుంది. యా అది ఓకేనా. సో దీనికి రిలేటెడ్ లింక్ సెండ్ చేస్తాను చూడండి, అది కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా. ఓకే సార్. యా గైస్ ఓకే డన్. సో ఇంకొకటి 8th అండి, September 8th బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాను. ఎవరైనా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. ఓకేనా సహినా. ఓకే సార్. ఓకే ఓకే సార్. శేష్ గారు మీరు కూడా అండి, ఎవరైనా ఉంటే ఇన్ఫార్మ్ చేయండి. యా థ్యాంక్ యూ.